రోజు నా జీవితంలో కొంతమంది అందమైన మనుషులను కలిసాను. వాళ్ళు చూడలేరు కానీ నా మాటను వినగలుగుతున్నారు. ఇక్కడ మీరు చూస్తున్న ప్రతి ఒక్కరు టాలెంటెడే. అండ్ అడగగానే వచ్చినందుకు వి ఆర్ ఆల్ సో హ్యాపీ ఫర్ యూ. థాంక్యూ సో మచ్. ఓ 2 నిమిషాలు చీకట్లో ఉంటేనే మనం తట్టుకోలేం. అటువంటిది వీళ్ళందరూ జీవితాంతం చీకట్లో ఉండి చాలా మందికి వెలుగునివ్వాలనుకుంటున్నారు. ఇక్కడ ఇండియన్ సింగర్ ఉన్నారు, మిమిక్రీ ఆర్టిస్ట్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు, మనం కూడా ఒక కంపెనీని స్టార్ట్అప్ చేయాలి అండ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అందరితో ఇంటరాక్షన్ చాలా బాగుంది. ఒక 10 నిమిషాలు వచ్చేద్దాం అనుకున్న నేను ఆల్మోస్ట్ ఒక 3-4 అవర్స్ గడిపిన. మాటలు కేవలం నా జీవితాన్ని ముందు నడిపడానికి, కానీ అదే మాటలు వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అని అంటే నాకు చాలా బాగా అనిపించింది. ఇలా ఒక్కరికైతే నేను ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాను. ఇది ఎట్లా వర్కౌట్ అయితే నాకు తెలియదు. ఒకవేళ వర్కౌట్ అయితే ఇంకెక్కువ మందిని హైర్ చేసుకుందాం. ధైర్యం వాళ్ళ సొంత సంస్థ అని చేసుకుంటారు. దాంట్లో ఫర్నిచర్ సంబంధించిన ప్రతి ఒక్కటి ₹1 ఇస్తా అని చెప్పిన లైఫ్ లో తీసుకున్న క్వికెస్ట్, బిగ్గెస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్ డిసిషన్ ఇది. ఇక మూమెంట్ ఏడికైతే అడగని చూసుకుందాం అని అనిపించింది. మీకు ఎవరికైనా సహాయం చేయాలనిపిస్తే ఖచ్చితంగా వాళ్ళని కాంటాక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ చందు బ్రదర్, ఇంతమందిని మీ పిల్లల్లా టేక్ కేర్ చేస్తున్నందుకు.